నాకు తెలిసిన ఒక వ్యక్తి 15 లక్షలతో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఒక ప్లాట్ తీసుకున్నారు. తీసుకున్న 2 నెలలకి మళ్ళీ నాకు కాల్ చేసి, సార్ మా ఊర్లో నా పొలం పక్కనే ఇంకో పొలం అమ్మకానికి వచ్చింది, నేను ఈ పొలం కొనాలి అనుకుంటున్నా, దయచేసి నేను తీసుకున్న ప్లాట్ని నాకు రీసేల్ చేసి ఇవ్వండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత అది రీసేల్ అయ్యింది. ఆయన టౌన్లో ఇన్వెస్ట్ చేసిన 15 లక్షలని రిటర్న్ తీసుకెళ్ళి ఆయన ఊర్లోనే ఇంకో పొలం పైన ఇన్వెస్ట్ చేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు నాకు ఓకే అనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్సే కొన్ని జరిగిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఈ డెసిషన్ ఎంత ఎమోషనలీ ఛార్జ్డ్ డెసిషన్ అని. ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక కంఫర్ట్ జోన్ ఇన్వెస్ట్మెంట్, ప్రొటెక్టివ్ జోన్ ఇన్వెస్ట్మెంట్ కాదు. మనము సేమ్ ఇలానే చాలాసార్లు తెలియకుండా ఆలోచించి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మన ఇంటి పక్కన ఒక ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ని కొనాలి అనుకుంటాం. మన ఊరికి వెళ్ళే దారిలో వెంచర్ ఉంటే ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాం. ఇవన్నీ మనం కంఫర్ట్ జోన్లో ఉండి తీసుకునే నిర్ణయాలు. ఇవన్నీ ఎమోషనల్గా సేఫ్ అనిపించేలా మనకు చేస్తాయి. కానీ ఇవన్నీ ఎకనామికలీ మనకు ప్రొడక్టివ్ కాదు. అయితే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న, మీ ప్లాట్కి మీరు ఎంత ఈజీగా వెళ్ళగలుగుతారు అని కాదు, మీ ప్లాట్ మీకు ఫ్యూచర్లో ఎంత వాల్యూని క్రియేట్ చేస్తుందని. ఎందుకంటే ఓవర్ ద టైం ఇది మాత్రమే మీ వాల్యూకి, మీ ప్లాట్కి రేట్ ఆఫ్ రిటర్న్ని పెంచే అవకాశం ఉంటుంది. మీరు ఏ ఊర్లో అయినా ఉండండి, మీ ఇన్వెస్ట్మెంట్ మీకు దగ్గరలో ఉండే టౌన్లో ఉండాలి. మీరు ఏ జిల్లాలో అయినా ఉండండి, మీ ఇన్వెస్ట్మెంట్ మీ రాష్ట్ర రాజధానిలో ఉండాలి. అసలు ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటి అంటే, మన దగ్గర లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉండటం. ఒకవేళ మీ దగ్గర అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఉంటే మీరు అప్పుడు మీ ఇంటి పక్కన ఉన్న ప్లాట్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు, మీ ఊరికి వెళ్ళే దారిలో ఉన్న వెంచర్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు, అలానే ప్రొడక్టివ్ జోన్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మన దగ్గర లిమిటెడ్ అమౌంట్ ఉన్నప్పుడు మనం ఈ మూడిట్లో ఏదైనా ఒక్క దాంట్లోనే ఇన్వెస్ట్ చేయగలము అన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్టివ్ జోన్లో పెట్టడమే ఒక గుడ్ డెసిషన్. ఎందుకంటే అది మాత్రమే మీకు ఫ్యూచర్లో బెటర్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఒక సింపుల్ రూల్ ఏంటి అంటే, డబ్బు ఎప్పుడు మన కంఫర్ట్ని ఫాలో అవ్వకూడదు, ఫ్యూచర్ డిమాండ్ని ఫాలో అవ్వాలి. లిమిటెడ్ మనీ ఎప్పుడైనా సరే ప్రొడక్టివ్ జోన్లో ఇన్వెస్ట్ చేయాలి, కంఫర్ట్ జోన్లో కాదు.